హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. 1893లో ఎన్మీడియా కంపెనీ స్టార్ట్ అయింది. ఎన్మీడియా కంపెనీ అన్ని కంపెనీల కన్నా కూడా చాలా పెద్ద మల్టీమీడియా అప్లికేషన్ కంపెనీ. గేమింగ్ డిజైనింగ్ కానివ్వండి, చిప్లు కానివ్వండి, ఎన్మీడియా గ్రాఫిక్ కార్డ్స్ కానివ్వండి, జీపీసీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్మీడియాలో డెవలప్ అవుతూ వచ్చాయి. ఎన్మీడియా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంలోనే అన్నిటికన్నా దిగ్గజ కంపెనీగా ఉంటుంది. కంపేర్ చేసుకుంటే మనం ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించిన కంపెనీ ఏదన్నా ఉందంటే అది ఎన్మీడియా కంపెనీ మాత్రమే. అతి తక్కువ టైంలో 4 ట్రిలియన్లకు చేరుకుంది ఈ కంపెనీ. అంటే కొన్ని దేశాల జీడిపి కన్నా కూడా ఈ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ ఎక్కువ అనమాట. 4 ట్రిలియన్స్ అంటే యూకే, ఫ్రాన్స్ అటువంటి కంట్రీస్ జీడిపిస్ కన్నా కూడా ఈ ఎన్మీడియా కంపెనీ ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో అన్నిటికన్నా ఎక్కువ అనమాట. ఇది అతిపెద్ద రికార్డును క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే మొదటి కంపెనీ అంత $4 ట్రిలియన్ ఎకానమీ ఉన్న కంపెనీ. ఒక సాధారణమైన కంపెనీ ఇంత అభివృద్ధి ఎలా చెందింది, అసలు దీనికి మెయిన్ ఎజెండా ఏంటి అంటే వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ కనుక్కున్నారు. ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది, ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంటుంది, దేంట్లో ఎక్కువ హై మార్జిన్ ఉంటుంది, దీనిలో బేసిస్లో వీళ్ళ ఎన్మీడియా కంపెనీ స్టార్ట్ అయింది. నేను చెప్పినట్లుగా ఇది యుఎస్ఏలో శాన్ ఫ్రాన్సిస్కో మెయిన్ చోట్ల హెడ్ క్వార్టర్స్ పెట్టుకోవడం, ఈ చాలా డిఫరెంట్ గ్రాఫిక్ కార్డ్స్ను ఇంప్లిమెంట్ చేయడం, గేమింగ్ ఇంప్లిమెంట్ చేయడం, ఏవైతే న్యూ టెక్నాలజీస్ ఉన్నాయో జీపీయూ కానీ 1999లోనే ఇది లాంచ్ చేసింది. అలానే వీళ్ళు ఏఐ అండ్ డేటా సెంటర్స్ను 2010లోనే పెట్టి అందరికన్నా కూడా అద్భుతమైన ఫలితాలను రాణించి, అలానే 2020లో రెంటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మార్కెటింగ్ లీడర్షిప్ను కూడా వీళ్ళ చాట్‌జీపీటీ, ఓపెన్ ఏఐ లాంచింగ్ అటువంటి దానిలలో కూడా వీళ్ళ ట్రైనింగ్లు ఇవ్వడము, ఎలా మనీ మేకింగ్, ఎలా ప్రతిదీ అడాప్టబిలిటీ పెంచుకుంటూ పోవడము, వీళ్ళది కీ గ్రోత్ కూడా చూస్తే 4 ట్రిలియన్ ఇన్ 2025 అంటే చాలా దేశాల జీడిపి కన్నా కూడా ఎన్మీడియా కంపెనీ జీడిపి అనేది ఎక్కువ. ఈ ఎన్మీడియా జీడిపిలో డీప్ లెర్నింగ్ కానివ్వండి, చాలా ఇప్పుడు ఏదైతే న్యూ టెక్నాలజీ ఉంటుందో ఆ టెక్నాలజీ మీద మెయిన్ ఫోకస్ చేయడం ఈ రోజు ఆ కంపెనీ స్థాయిని మరింతగా పెంచడానికి కారణమైంది. ఒక చిన్న చిప్పులు తయారు చేసే కంపెనీ కంప్యూటర్స్ తయారు చేసే ల్యాప్టాప్స్ తయారు చేసే కంపెనీ కన్నా కూడా ఎక్కువ ప్రాఫిట్లు తెచ్చుకోగలిగింది. అంత మార్కెట్ గ్యాప్ను పూర్తి చేయగలిగింది. ఇటువంటివన్నీ చేయడం వల్ల ఎన్మీడియా ఈరోజు గొప్ప స్థానానికి ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయిందంటే మనం చూడొచ్చు. $4 ట్రిలియన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ స్మాల్ నెంబర్ కదా. దాంతోపాటు ఉన్న దిగ్గజ కంపెనీలు ఏవైతే మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యాపిల్, మెటా, అమెజాన్ ఇటువంటి దిగ్గజ కంపెనీలు ఉన్నప్పుడు, టెస్లా ఇటువంటి కంపెనీస్ ఉన్నప్పటికి కూడా నెంబర్ 1 ఎన్మీడియా ఎలా అయ్యింది. ఇప్పుడు మనం చూడొచ్చు యాపిల్ కంపెనీ $3.77 ట్రిలియన్ కానీ $4 ట్రిలియన్ ఎలా చేరుకుంది ఎన్మీడియా. ఇలా కంపేర్ చేస్తే ఎన్మీడియా ఇంత రికార్డును స్థాపించడానికి మెయిన్ ఎజెండా ఏంటి? ఒక కంపెనీ ఇంత తక్కువ కాలంలో ఇంత పైకి రావడం ఫస్ట్ టైము, అలానే ఇంత అమౌంట్ ఆఫ్ ఎర్న్ చేయడం కూడా ఫస్ట్ టైము. $4 ట్రిలియన్ అంటే కొన్ని దేశాల జీడిపిస్ అనమాట. వాళ్ళ దేశ భవిష్యత్తులు, దేశాలనే కొనేయచ్చు అంత డబ్బులతో. అటువంటి పొజిషన్కి ఈరోజు ఎన్మీడియా ఎందుకు ఇంత మెయిన్ ఎజెండా అంటే జీపీయూ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్డ్స్ను మ్యానుఫ్యాక్చర్ చేయడంలో గ్రాఫిక్ ప్రాసెస్ యూనిట్స్ స్టార్ట్ చేసిన నుంచి ఆ కంపెనీ గ్రోత్ అనేది వేరే లెవెల్లో వరల్డ్ వైజ్ వాళ్ళే ఫస్ట్ రెవెన్యూ చేస్తారు, లాంచ్ చేస్తారు. వరల్డ్ వైజ్ హిట్ అయిందనమాట, మామూలు హిట్ కాదు. ఆ తర్వాతే నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఇంక్రీజ్ కావడం కానీ ఇవన్నీ జరిగాయి. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ ఇటువంటివి మెయిన్గా ఎజెండాగా వినిపిస్తూ వచ్చాయో అప్పటి నుంచి కూడా ఈ జీపీయూ ఏవైతే చిప్స్ ఉంటాయో దానిలకు చాలా డిమాండ్ వచ్చేసింది, చాలా ఇంపాక్ట్ వచ్చేసింది మొత్తం టెక్నాలజీలోనే. చిప్పులన్నీ కూడా హై ప్రాసెసింగ్ అండ్ హై ఫాస్ట్ ఎఫిషియన్సీ అన్నమాట. అందుకనే ఎన్మీడియా ఈరోజు సక్సెస్ఫుల్గా సాధించడానికి ఈ ముందు ఉంది అందరికన్నా కంపేర్ చేస్తే. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.